ఇటీవలే హిందీలో చావా అనే సినిమా విడుదలైన తర్వాత ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించిన చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. చావా అంటే సింహపు పిల్ల అని అర్థం. మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబును మరాఠా గడ్డను తాకనీయకుండా తెగించి పోరాడి సనాతన ధర్మం కోసం, హిందూ మత పరిరక్షణ కోసం తన చివరి శ్వాస వరకు పోరాటం చేసి చివరికి తన సొంత వారి నమ్మక ద్రోహం వల్ల దారుణంగా బలైన మరాఠా చక్రవర్తి సంభాజీ మహారాజ్ గురించి చరిత్ర పుటల్లో పరిమితంగానే ఉన్నప్పటికీ చావా సినిమాతో ప్రతి ఒక్క భారతీయుడి గుండె చప్పుడయ్యాడు. ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘలుల దురాక్రమణను ఎదిరించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి స్వాతంత్రం కోసం, హిందువుల రక్షణ కోసం ఆయన చేసిన ఎన్నో పోరాటాల గురించి మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. ఆయన తర్వాత తన పెద్ద కొడుకైన సంభాజీ మహారాజ్ కూడా శివాజీ లాగానే నిజమైన ధర్మవీర్. ధర్మవీర్ అంటే తాను పుట్టి పెరిగిన ధర్మాన్ని రక్షించడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేవాడు అని అర్థం. సంభాజీ మహారాజ్ని 40 రోజుల పాటు ఎంతో క్రూరంగా హింసించినప్పటికీ ఔరంగజేబు ముందు తలవంచలేదు. తన దగ్గరున్న కేవలం 20,000 మంది సైన్యంతో 8 లక్షల మంది ఉన్న ఔరంగజేబు సైన్యాన్ని పరుగులు పెట్టించాడు. గోవాలో పోర్చుగీసు వారు హిందువుల దేవాలయాలను ధ్వంసం చేసి బలవంతంగా మత మార్పిడులను చేస్తున్నారని సంభాజీ మహారాజ్ వారితో కూడా పోరాటాలు చేశాడు. అంతటి వీరుడైన సంభాజీ మహారాజ్ తన తండ్రి అయిన శివాజీ మహారాజ్ మరణించిన తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు, ఔరంగజేబు ఛత్రపతి సంభాజీని ఎలా బంధించాడు, అంతేకాకుండా ఔరంగజేబు అఖండ భారతాన్ని ఎందుకని పరిపాలించలేకపోయాడు, ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పూర్తిగా విన్న తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక కథలోకి వెళితే, సంభాజీ భోంస్లే 1657 మే 14న పూణే సమీపంలోని పురందర్ కోటలో జన్మించాడు. సంభాజీ 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తల్లి అయిన సాయిబాయి మరణించింది. దాంతో సంభాజీ తన నానమ్మ అయిన జియాబాయి పరిరక్షణలో పెరిగాడు. జియాబాయి తన కొడుకైన శివాజీకి ఎలాగైతే ధైర్య సాహసాలు నూరిపోసి పెంచిందో అలాగే తన మనవడైన సంభాజీకి కూడా రామాయణ మహాభారతాల గురించి, ఎంతోమంది వీరుల గురించి చెబుతూ చిన్నతనం నుండే ఉన్నతమైన మరియు ఆదర్శమైన భావాలతో పెంచింది. సంభాజీ విద్య కోసం శివాజీ మహారాజ్ అనేక మంది పండితులను నియమించుకున్నాడు. ఈ విధంగా సంభాజీ సంస్కృతంతో పాటు మరో 12 భాషలను నేర్చుకున్నాడు. అంతేకాకుండా సంభాజీ తన చిన్నతనంలోనే అన్ని విద్యలలో ఆరితేరాడు. తన మతాన్ని ప్రేమిస్తూ పరమతాలను గౌరవించడం తన తండ్రి నుండి వారసత్వంగా తీసుకున్నాడు. 1674 జూన్ 6న శివాజీ మహారాజ్ పట్టాభిషేకంలో సంభాజీని మరాఠా సామ్రాజ్యానికి యువరాజుగా ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. దాంతో అప్పటి వరకు సంభాజీని ఎంతో ప్రేమగా చూసుకున్న అతని సవతి తల్లి సోయిరాబాయి తన సొంత కొడుకైన రాజారాంనే మరాఠా సామ్రాజ్యానికి రాజును చేయాలని సంభాజీపై రహస్యంగా కుట్రలు చేయడం మొదలుపెట్టింది. దాంతో సంభాజీ కొంతకాలం తన తండ్రికి దూరంగా ఉండవలసి వచ్చింది. కేవలం 16 సంవత్సరాల వయసులోనే సంభాజీ రామ్నగర్లో జరిగిన యుద్ధానికి నాయకత్వం వహించి గెలిచాడు. ఛత్రపతి శివాజీ మరణించే సమయంలో సోయిరాబాయి తన అనుచరులతో కలిసి పన్హాలా కోటలో సంభాజీని బంధించడానికి పథకం వేసింది. అలా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏప్రిల్ 3, 1680వ సంవత్సరంలో మరణించారు. ఆయన మరణించే సమయంలో తన కొడుకుల్లో ఎవరినీ మరాఠా సామ్రాజ్యానికి వారసుడిగా ప్రకటించలేదు. ఇక అప్పటికే పన్హాలా కోటలో ఖైదు చేయబడ్డ సంభాజీకి తన తండ్రి మరణించాడన్న వార్త మొదట్లో చేరలేదు. దీనికి కారణం తన సవతి తల్లి అయిన సోయిరాబాయి ఆదేశాలని చరిత్ర చెబుతుంది. ఆమె తన సొంత కొడుకైన రాజారాంని ఏప్రిల్ 21, 1680న మరాఠా సామ్రాజ్యానికి వారసుడిగా నియమించి ఛత్రపతి వారసుడిగా ప్రకటించారు. దీని గురించి సంభాజీ మహారాజ్కి కొంతమంది తన మరాఠా స్నేహితుల ద్వారా తెలిసింది.
తన సవతి తల్లి కుట్రను ఆలస్యంగా పసిగట్టిన 22 ఏళ్ల శంభాజీ పన్హాలా కోటను, రాయగఢ్ కోటను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఇప్పుడు నాయకుడు లేని మరాఠా సామ్రాజ్యంపై ఔరంగజేబు దండెత్తబోతున్నాడని తెలిసి ఇప్పుడు మరాఠా సామ్రాజ్యానికి బలమైన నాయకుడు కావాలని సోయిరాబాయి సోదరుడు హంబీర్రావు మోహితే శంభాజీకి మద్దతునిచ్చాడు. అలా చావా జూలై 20, 1680న ఛత్రపతిగా మరాఠా సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. అప్పటికే భారతదేశాన్ని ఒక ముస్లిం రాజ్యంగా మార్చాలని కలలుగన్న ఔరంగజేబు 1682లో దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికలు వేశాడు. ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం దిక్కుతోచని పరిస్థితిలో ఉందని, శంభాజీకి పరిపాలనా అనుభవం లేదని చావాని తక్కువ అంచనా వేశాడు. ఇక ఛత్రపతి అయిన శంభాజీ మహారాజ్ సన్నిహితుల ద్వారా తనపై జరిగిన కుట్రల గురించి తెలుసుకొని సోయిరాబాయి అనుచరులను ఏనుగులతో తొక్కించాడు. కానీ తన సవతి తల్లి అయిన సోయిరాబాయి ఎన్ని కుట్రలు చేయించినా ఆమె చనిపోయేంత వరకు తన సొంత తల్లిలాగానే గౌరవించాడు. ఇటు చూస్తే మతోన్మాదులైన మొఘలులు హిందూ ఆలయాలను ధ్వంసం చేసుకుంటూ హిందువులను చిత్రహింసలు పెట్టి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్పించేవారు. ఒకవేళ ఎవరైనా మత మార్పిడికి ఒప్పుకోకపోతే ఔరంగజేబు వారిపై జిజియా ట్యాక్స్ విధించి పన్నుల రూపంలో వారిని వేధించేవాడు. జిజియా ట్యాక్స్ అంటే ఎవరైనా ఇస్లాం మతస్థుల వారు కాకుండా వేరే మతస్థుల వారు ఉంటారో వారు మాత్రమే ఆ రాజ్యంలో తమ భద్రత కోసం ఈ పన్ను కట్టవలసి ఉంటుంది. ఈ పన్నులు ఎంత దారుణంగా ఉండేవంటే ఒక వ్యక్తి సంవత్సరమంతా కష్టపడి సంపాదించిన మొత్తాన్ని ఈ పన్ను రూపంలో లాక్కునేవారు. ఒకవేళ ఎవరైనా కట్టకపోతే చిత్రహింసలు పెట్టి మరీ చంపేసేవారు. దాంతో చాలామంది ఆ బాధలను భరించలేక ఇస్లాంలోకి మారిపోయేవారు. అలా మొఘలుల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోవడంతో శంభాజీ ఔరంగజేబుకి ఎంతో ఇష్టమైన బుర్హాన్పూర్పై దాడి చేయాలని అనుకున్నాడు. అందుకోసం హంబీర్రావు మోహితే 15,000 మంది అశ్విక దళంతో బుర్హాన్పూర్కి బయలుదేరాడు. దీని గురించి గూఢచారుల ద్వారా తెలుసుకున్న కాకర్ ఖాన్ హంబీర్రావు మోహితే శిబిరంపై దాడి చేయడానికి రహస్యంగా తన సైన్యంతో అర్ధరాత్రి బయలుదేరాడు. దాంతో శంభాజీ 4,000 మంది అశ్విక దళంతో ఊహించని రీతిలో కాకర్ ఖాన్ని ఎదుర్కొని బుర్హాన్పూర్లో విధ్వంసాన్ని సృష్టించాడు. అప్పటి వరకు శంభాజీని అంతగా లెక్క చేయని ఔరంగజేబు ఇక తన దృష్టినంతా మరాఠా సామ్రాజ్యంపై పెట్టాడు. ఆ తర్వాత శంభాజీ మహారాజ్ మొఘలులని సవాలు చేస్తూ ఔరంగాబాద్పై దాడి చేశాడు. దాంతో ప్రతీకారంతో రగిలిపోయిన ఔరంగజేబు తన సైన్యం మొత్తాన్ని దక్కన్ ప్రాంతంలో మోహరించాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వింటే రక్తం మరిగిపోతుంది. 8 లక్షల మంది సైన్యం ఉన్న ఔరంగజేబు ఛత్రపతి శంభాజీని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక ఎలా వెన్నుపోటు పొడిచాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.